స్టాప్, స్క్రోల్ చేయకండి. ఇది నార్మల్ స్వీట్ కాదు, ఇది స్ట్రాబెర్రీ ప్లస్ చాక్లెట్ పవర్. నేను చాక్లెట్ మెల్ట్ చేయడానికి 2 బౌల్స్ తీసుకున్నాను అనమాట. దాంట్లో వాటర్ పోసేసి మనము గ్యాస్ పైన పెట్టేయాలన్నమాట. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం వాటర్ తీసుకున్నాను అండ్ లోపల ఒక బౌల్ పెట్టేసుకున్నాను అనమాట. దాంట్లో మనం చాక్లెట్ మెల్ట్ చేయాలి. ఈజీ ప్రాసెస్, 5 మినిట్స్లో అయిపోతుంది. ఎంతో టేస్టీగా ఉంటుంది. ముందు స్ట్రాబెర్రీ ఫ్రెష్ బైట్, తర్వాత చాక్లెట్ స్మూత్ బైట్. ఒకసారి ట్రై చేసి చూడు, మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది బ్రో. చూడగానే నోరూరుతుందా? ఇది స్ట్రాబెర్రీ చాక్లెట్ మ్యాజిక్. తాజా స్ట్రాబెర్రీస్ అండ్ మెల్టెడ్ చాక్లెట్ ఫీలింగ్ రిచ్, అబ్బా రిచ్ లెవెల్ ఫీలింగ్. ఒక బైట్ తీసుకుంటే చాలు, పిల్లలకి ఫేవరెట్, పెద్దలకి స్పెషల్. స్వీట్ క్రేవింగ్స్ ఫుల్ఫిల్ అయినట్టే చెప్పొచ్చు. ఏంటి ఇంత పొగుడుతున్నా అనుకుంటున్నారా? మీరు ఇంట్లో తప్పక ట్రై చేయండి. మీరు నాకంటే ఎక్కువ పొగుడుతారు ఈ స్వీట్ని. సో మనం కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకున్న తర్వాతకి మనము చాక్లెట్ మెల్టెడ్ ఉంటుంది చూడండి, అది మనము మిక్స్ చేసుకోవాలి. ఇది నాకు చాక్లెట్ మెల్ట్ అవ్వడానికి మినిమం ఒక 2 మినిట్స్ పట్టింది. నేను డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకున్నాను అనమాట. స్ట్రాబెర్రీస్ ఒక 4, 5, 6 స్ట్రాబెర్రీస్ తీసుకున్నాను. ఇట్స్ ఎమ్మీ అంటే ఎమ్మీ అని చెప్పొచ్చు. నేను అయితే చూడండి, ఫస్ట్ అయితే నేను డైరీ మిల్క్ బైట్స్ తీసుకున్నాను కదా, అవి ఎంత మంచిగా మెల్ట్ అవుతున్నాయో. మనం క్యాప్ పెట్టేయాలన్నమాట. వాటర్ వేపర్ అనేది లోపలికి వెళ్ళి చాలా స్మూత్గా మెల్ట్ అయిపోతుంది. మీకు చూడగానే నోరు ఊరుతుంది కదా చాక్లెట్ని. ఇలా కూడా తినేయొచ్చు అనమాట. నేను సగం ఇలానే తినేసాను. మీరు మాత్రం తప్పకుండా ట్రై చేయండి. నేను ఆ రెండింటిని మిక్స్ చేసేసాను అనమాట, ఎక్కడ గడ్డలు లేకుండా. సో చూడగానే నోరూరుతుంది కదా. తాజా స్ట్రాబెర్రీస్, రిచ్ చాక్లెట్ రెండు కలిస్తే స్వీట్ మ్యాజిక్. ఒక్క బైట్ చాలు ప్రేమలో పడిపోవడానికి. ఇదే నా స్ట్రాబెర్రీ చాక్లెట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్. చూడండి, ఒక్క బైట్లోనే నా ఫీలింగ్ వేరే లెవెల్, అసలు చెప్పనవసరం లేదు. యూ మస్ట్ ట్రై ఇట్ అని చెప్తాను. హోమ్ మేడ్ చాక్లెట్ స్వీట్ అని చెప్తాను. ఇఫ్ యూ వాంట్ టు ట్రై, go and try.